తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. నెల రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించి డూప్లికేట్ ఓట్లు, వలసలు, అక్రమంగా చేరిన పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా నెల రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారని ప్రకటించారు. ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతి ఓటర్కు బిఎల్ఓలు 2 ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేయనున్నారు. ఈ ఫామ్ లో ఓటర్ పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉన్నాయి. మిగతా ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపడంలో బిఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో ఫామ్లు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి బిఎల్ఓలు ప్రతి ఇంటికి 3 సార్లు వస్తారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జూలై 14లోగా తిరిగి బిఎల్ఓలకు సమర్పించాల్సి ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. ఈ రోజు నుంచి 14th జూలై వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ డోర్ టు డోర్ వెళ్తారు. ప్రతి ఓటర్ ఇంట్లోకి వస్తారు. వాళ్ళు లేని పక్షంలో ఖచ్చితంగా 3 సారి ఆ ఇంటికి వెళ్లాల్సిన ప్రతి బిఎల్ఓస్కి చెప్పడం జరిగింది. ఎవరైనా ఓటర్స్కి డౌట్ ఉంటే బిఎల్ఓస్కి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఈసీఐ నెట్ అనేది యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే కాల్ యువర్ బిఎల్ఓ అనేది ఒక ఐటమ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు కన్సర్న్ బిఎల్ఓస్తో మాట్లాడితే ఓటర్స్కి ఉన్న ఏమైనా డౌట్ కానీ సందేహాలు ఉంటే నేరుగా బిఎల్ఓస్తో క్లారిటీ తీసుకోవచ్చు. సట్ ప్రక్రియ ద్వారా ప్రజల్లో ఉన్న గందరగోళ పరిస్థితులను తగ్గించేలా, వారికి అర్థమయ్యేలా ఓర్పుగా పనిచేయాలని బూత్ లెవెల్ అధికారులకు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి పేర్లు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లు కూడా తొలగించలేదని, వీటన్నింటినీ సరిచేసి ఓటర్ లిస్టు తయారు చేస్తే 95% ఓట్లు పోలవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్ గా వాళ్ళ పిల్లలు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఓటు హక్కు సాధించుకోవాల్సిన అవసరం. ఓటు ఎలక్షన్ టయానికి ఓటు ఉందా లేదా అనే ఆదుర్త ప్రజల్లో మొదలవుతుంది. కానీ ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనం సరైన సమాచారం ఇస్తే ఒక్క ఓటు కూడా బీరుపోకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైనా మరణించిన వారు, లేకపోతే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరినుంటే ఆ విషయాలు కూడా చెప్తే ఆ ఓట్లు తీసేసి లిస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఓటింగ్ శాతం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక తెలంగాణలో సర్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్డ్ ప్రకారం నేటి నుంచి 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణతో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తారు. 25 నుంచి సర్ అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఓటరు వివరాలను పరిశీలించి అర్హుల పేర్లు మాత్రమే ఓటరు జాబితాలో ఉండేలా కొత్త జాబితాను రూపొందిస్తారు. ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని, ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన మాత్రమేనని ఈసీ చెబుతోంది. ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ప్రక్రియలో బిఎల్ఓలకు రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్ స్థాయి సహాయకులు సహకరిస్తారు. బిఎల్ఓలు వచ్చినప్పుడు ఓటరు అందుబాటులో లేకపోతే ముసాయిదా జాబితాలో ఆ ఓటరు పేరు పక్కన మార్కు చేస్తారు. ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా తమ వంతు బాధ్యతతో తమ ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని, సందేహాలు ఉంటే అధికారులను కలిసి నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.